శ్రీ అనసూయ మాత కథ పురాణాలలో ప్రస్తావించబడే ఓ మహామహిమగల సతీ స్త్రీ అనసూయాదేవి. ఆమె అత్రి మహర్షి భార్య. ఆ అసూయ అంటే అసూయ లేనిది. ఆమె పేరులాగానే ఆమె హృదయం కూడా ఎంతో పవిత్రమైనది. అనసూయాదేవి తన భర్తకు పరిపూర్ణ సేవ చేయటంలో ఎప్పుడూ ముందుండేది. ఆమె తపస్సు వల్ల భర్తతో కలిసి ఎంతో శక్తిని సంపాదించింది. ఆమెను పతివ్రత శిరోమణిగా అందరూ భావించేవారు. ఈ విషయం దేవతలకు తెలిసి ఒకసారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు ఆమె భక్తిని పరీక్షించాలనుకున్నారు. వారు వృద్ధ సన్యాసుల రూపంలో ఆమె ఇంటికి వచ్చారు. అవకాశం చూసి వారు ఒక విచిత్రమైన కోరిక చెప్పారు. మాత, మేము అలభ్యులం. మాకు భోజనం చేయించే ముందు మీరు నిర్వస్త్రగా ఉండాలి అని, అప్పుడే మేము భోజనం చేస్తామని చెప్పారు. ఇది చాలా పెద్ద పరీక్ష. కానీ అనసూయ మాత భయపడలేదు. ఆమె తన తపస్సు శక్తితో వారిని శిశువులుగా మార్చేసింది. తరువాత శిశువులుగా మారిన త్రిమూర్తులకు ప్రేమగా పాపలాగానే చూసి వారికి ఆహారం పెట్టింది. తరువాత వారి భార్యలైన సరస్వతి, లక్ష్మి, పార్వతులు వచ్చి అనసూయ మాతను ప్రార్థించాక త్రిమూర్తులు తమ నిజరూపం తిరిగి పొందారు. అప్పుడు త్రిమూర్తులు ఎంతో సంతోషంతో ఆశీర్వదిస్తూ అన్నారు, నీ గర్భంలో మేము ముగ్గురం ఒకే రీతిగా జన్మిస్తాము అని మాటిచ్చారు. అదే దత్తాత్రేయ అవతారం. త్రిమూర్తులు ఐక్యమైన దైవ స్వరూపం. దత్తాత్రేయ అవతారంగా త్రిమూర్తులు ఐక్యమైన రూపంలో దైవ స్వరూపంగా వెలిశారు. శుద్ధమైన హృదయం, భర్త పట్ల నిస్వార్థ సేవ మరియు భగవంతుని మీద నమ్మకం ఉంటే అమ్మలందరూ అనసూయ మాత వలె మహాన్వితులు అవుతారు. అలాగే దీని ద్వారా మనం తెలుసుకునే నీతి ఏమనగా, శుద్ధమైన హృదయంతో మనం దేవుణ్ణి సంకల్పంగా, నిష్టగా, భర్త పట్ల నిస్వార్థ సేవ చేస్తూ మరియు భగవంతుని మీద నమ్మకం ఉంచుకుంటే అమ్మలందరూ అనసూయ మాత వలె మహామాన్వితులు అవుతారు. ఇదే ఈ కథ యొక్క సారాంశం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని షేర్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ. శ్రీ అనసూయ మాత కథ పురాణాలలో ప్రస్తావించబడే ఓ మహామహిమగల సతీ స్త్రీ అనసూయాదేవి. ఆమె అత్రి మహర్షి భార్య. ఆ అసూయ అంటే అసూయ లేనిది. ఆమె పేరులాగానే ఆమె హృదయం కూడా ఎంతో పవిత్రమైనది. అనసూయాదేవి తన భర్తకు పరిపూర్ణ సేవ చేయటంలో ఎప్పుడూ ముందుండేది. ఆమె తపస్సు వల్ల భర్తతో కలిసి ఎంతో శక్తిని సంపాదించింది. ఆమెను పతివ్రత శిరోమణిగా అందరూ భావించేవారు. ఈ విషయం దేవతలకు తెలిసి ఒకసారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు ఆమె భక్తిని పరీక్షించాలనుకున్నారు. వారు వృద్ధ సన్యాసుల రూపంలో ఆమె ఇంటికి వచ్చారు. అవకాశం చూసి వారు ఒక విచిత్రమైన కోరిక చెప్పారు. మాత, మేము అలభ్యులం. మాకు భోజనం చేయించే ముందు మీరు నిర్వస్త్రగా ఉండాలి అని, అప్పుడే మేము భోజనం చేస్తామని చెప్పారు. ఇది చాలా పెద్ద పరీక్ష. కానీ అనసూయ మాత భయపడలేదు. ఆమె తన తపస్సు శక్తితో వారిని శిశువులుగా మార్చేసింది. తరువాత శిశువులుగా మారిన త్రిమూర్తులకు ప్రేమగా పాపలాగానే చూసి వారికి ఆహారం పెట్టింది. తరువాత వారి భార్యలైన సరస్వతి, లక్ష్మి, పార్వతులు వచ్చి అనసూయ మాతను ప్రార్థించాక త్రిమూర్తులు తమ నిజరూపం తిరిగి పొందారు. అప్పుడు త్రిమూర్తులు ఎంతో సంతోషంతో ఆశీర్వదిస్తూ అన్నారు, నీ గర్భంలో మేము ముగ్గురం ఒకే రీతిగా జన్మిస్తాము అని మాటిచ్చారు. అదే దత్తాత్రేయ అవతారం. త్రిమూర్తులు ఐక్యమైన దైవ స్వరూపం. దత్తాత్రేయ అవతారంగా త్రిమూర్తులు ఐక్యమైన రూపంలో దైవ స్వరూపంగా వెలిశారు. శుద్ధమైన హృదయం, భర్త పట్ల నిస్వార్థ సేవ మరియు భగవంతుని మీద నమ్మకం ఉంటే అమ్మలందరూ అనసూయ మాత వలె మహాన్వితులు అవుతారు. అలాగే దీని ద్వారా మనం తెలుసుకునే నీతి ఏమనగా, శుద్ధమైన హృదయంతో మనం దేవుణ్ణి సంకల్పంగా, నిష్టగా, భర్త పట్ల నిస్వార్థ సేవ చేస్తూ మరియు భగవంతుని మీద నమ్మకం ఉంచుకుంటే అమ్మలందరూ అనసూయ మాత వలె మహామాన్వితులు అవుతారు. ఇదే ఈ కథ యొక్క సారాంశం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని షేర్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం
బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.